గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట. ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. గోదావరి బనకచెర్ల లింకుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి. జీబీ లింకులో సాగర్ కుడికాల్వ ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం భేటీ. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై మంతనాలు. 2016లోనే పోలవరం సోమశిల లింకుకు బాబు కుట్ర. ఇప్పుడు రీడిజైన్ చేసి జీఎస్ లింకుకు పన్నాగం. అప్పుడు 350 టీఎంసీలు అయితే ఇప్పుడు 400 టీఎంసీలకు స్కెచ్. కేసీఆర్ నిర్వాకంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండి. బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు సామర్థ్యాల పెంపు. నాడు ఏపీకి సహకరించి నేడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం. ఈ విధంగా మిగులు జలాలని చెబుతున్న విధంగా ఇక్కడ ఏపీ మరోసారి కృష్ణా జలాలను దోచుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కేంద్ర జలశక్తి నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి మాట్లాడిన సందర్భంగా వెంటనే నిన్న ఏపీ సీఎం డిప్యూటీ సీఎం కలిసి వాళ్లకు ఇంకా వాటర్ ఇక్కడ కృష్ణా నీటిని కేటాయించాలి అదనంగా అన్నట్టుగా ఇక్కడ అదే ఇంకా దోసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ వార్త మనం తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా నీళ్ల మంటలు మళ్లీ రగులుతున్నాయి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ఓవైపు తెలంగాణ పోరాడుతున్నది. 70% వాటా దక్కాలని ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నది. కానీ ఇదే సమయంలో ఏపీ తన కుట్రలకు తెరలేపింది. కృష్ణా జలాలపై ఢిల్లీ వేదికగా రాజకీయ పావులు కదుపుతున్నది. గోదావరి బనకచెర్ల బీజీ లింకు ప్రాజెక్టును ఓకే చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. మన రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ భేటీ అయిన 24 గంటల్లోనే అదే కేంద్ర మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ విధంగా ఇక్కడ కృష్ణా జలాలను దోచుకుపోవడానికి వాళ్ళకు సామర్థ్యాన్ని అధిక మొత్తంలో విడుదల చేయాలని దానికి ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ మన నీటిని మనకు కాపాడుకునే ప్రయత్నంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఏదైతే 24 గంటలు గడవక ముందో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ విధంగా ఏపీకి నీటిని అదనంగా కేటాయించాలని వాళ్ళ ప్రయత్నాలు మళ్ళీ కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కృష్ణా జలాలపై ఇంకా మోసం జరుగుతుందన్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ గోదావరిలోని మిగులు జలాలనే బనకచెర్ల ప్రాజెక్టుకు తరలిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ అసలు ఆ మిగులు జలాలను కూడా వాటాలు తేల్చకుండా వాడుకోవడానికి లేదు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరిపై 1486 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించగా అందులో తెలంగాణకు 968, ఏపీకి 518 టీఎంసీలను కేటాయించారు. అసలు మిగులు జలాలు ఎన్ని ఉన్నాయన్న దానిపైన పక్కా లెక్కలు తీయలేదు. మిగులు జలాల లెక్క తేలకుండా రెండు రాష్ట్రాల వాటాలను తేల్చలేని పరిస్థితి. అలాంటప్పుడు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును ఎట్లా చేపడతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటు కృష్ణాలోని వాటాలు తేలకుండా ప్రాజెక్టును చేపట్టడం ఏంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిబ్యునల్లో రాష్ట్రాల వాటాను తేల్చే సెక్షన్ 3పై వాదనలు వినాలని మనం వారిస్తుంటే కాదు, ముందు ప్రాజెక్టుల వారి కేటాయింపులపైనే తేల్చాలని ఏపీ పట్టుబడుతున్నది. దానికి కారణము ఇట్లాంటి జీబీ లింక్ ప్రాజెక్టులేనన్న అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ప్రాజెక్టుల వాటాను తేలిస్తే లింకులు చేపట్టి ప్రాజెక్టుల వారీగా కృష్ణా నీటిని తరలించుకోవాలన్న కుట్రలో భాగంగానే ఆ వాదనను ఏపీ తెరపైకి తీసుకొచ్చిందన్న సందేహాలు వస్తున్నాయి. ఈ విధంగా ఏదైతే ఇక్కడ మిగులు జలాలను కనిపెట్టిన తర్వాతనే ఏ మేరకు ఉన్నాయన్నది తెలిసిన తర్వాతనే వీటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని మన తెలంగాణ వాదిస్తుంటే మాత్రం ఇక్కడ ఏపీ మాత్రం ఇక్కడ ముందే ప్రాజెక్టులను విభజించి తర్వాత మిగులు జలాలను కనిపెట్టాలన్నట్టుగా ఏపీ భావిస్తుంది. వాళ్లకు దాని ద్వారా ప్రయోజనం అదనంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ మన రావాల్సిన వాటర్ను వాళ్ళు ఇంకా మళ్ళీ తరలించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడవచ్చు. కేసీఆర్ హరీష్ వల్లే రాష్ట్రానికి అన్యాయం. టెలిమెట్రీలు పెట్టాలని విభజన చట్టంలో ఉన్నా పెట్టలేదు మంత్రి ఉత్తమ్. ఏపీ జలదోపిడికి సహకరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు. ప్రగతి భవన్లో జగన్తో కేసీఆర్ అలైబలై చేసుకున్నారు. ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు వెళ్లకుండా రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించాలని ఫైర్. ఈ విధంగా కేసీఆర్ హరీష్ రావు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఏదైతే తెలంగాణకు రావాల్సిన వాటర్ కృష్ణా జలాలను కేసీఆరే వాళ్లకు జగన్తోని కొమ్మక్కై రాష్ట్రానికి పంపించారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2 ప్రాజెక్టులకు గాను కేసీఆరే దగ్గర నుండి సహకరించండి అన్నట్టుగా వాళ్ళ హయాంలోనే ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నట్టుగా చెప్పుకొస్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆరే. ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారు బండి సంజయ్. జగన్తో దోస్తాని చేసి ఇక్కడి ప్రజలకు తీరని ద్రోహం. నీళ్ల వాటాలో తెలంగాణకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్యాయం. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేందుకు ఈ పార్టీలే కారణమని ఫైర్. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేందుకు ఈ పార్టీలే కారణమని ఫైర్. ఇక కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి కేసీఆర్ అనే ఈయన కూడా అదే విషయం బండి సంజయ్ కూడా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా కృష్ణా జలాలపై ఏదైతే మనకు అన్యాయం జరుగుతుందో అది కేసీఆరే దగ్గరుండి జరిపించిండు. వాళ్ళ హయాంలోనే విధంగా ఏపీకి సహకరించిండు వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించినట్టుగా ఇక్కడ మాట్లాడుకొస్తారు. ఏపీ జలదోపిడిపై సర్కారు మొద్దు నిద్ర. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ చోద్యం చూస్తున్నారు హరీష్ రావు. చంద్రబాబుని కేంద్రాన్ని అడిగే దమ్ము రేవంత్కు లేదు. కేఆర్ఎంపీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దామంటూ సవాల్. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో సర్కార్ ఫెయిల్ అయిందని కామెంట్. విధంగా జల దోపిడీపై సర్కారు ముద్ర నిద్ర. ఏపీని ప్రశ్నించే ధైర్యం సీఎం రేవంత్కు లేదు అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుకొస్తారు. మనము అక్కడ కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దామంటూ ఇక్కడ హరీష్ రావు సవాల్ విసురుతుంది. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో సర్కార్ ఫెయిల్ అయిందని ఇక్కడ హరీష్ రావు ధ్వజమే విమర్శిస్తుడు. ఇండియా బోని ఆల్రౌండ్ షోతో చెలరేగిన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బోని చేసింది. చేసింగ్లో శుభ్మన్ గిల్ 101 నాట్అవుట్ సెంచరీతో రాణించడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. ముందుగా బంగ్లా 49.4 ఓవర్లలో 228 రన్స్కు ఆల్అవుట్ అయింది. తౌహీద్ హృదయ్ 100 సెంచరీ సాధించగా జాకేర్ అలీ 68 రాణించాడు. తర్వాత ఇండియా 46.3 ఓవర్లలో 231/4 స్కోర్ చేసి నెగ్గింది. రోహిత్ 41, రాహుల్ 41 నాట్అవుట్ నిలకడగా ఆడారు. విధంగా ఇక్కడ ఏదైతే ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టీం మ్యాచ్ నడుస్తుందో ఇందులో బంగ్లాదేశ్పై విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు ఇండియా. రేఖా గుప్తా ప్రమాణం. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఆమెతో పాటు 6 మంత్రులుగా ప్రమాణం చేశారు. గురువారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సీఎం మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణం చేయించారు. ప్రధాని మోడీ, అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఢిల్లీగా సీఎంగా రేఖా గుప్తా గారు బీజేపీ తరఫున ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సీఎంగా. దీనికి ఇక్కడ ఇతర బీజేపీ తరపు ఎన్డీఏ తరపున సీఎంలు ఇదే రాష్ట్రాల సీఎంలు హాజరైనట్టుగా చూడవచ్చు. ప్రధాని మోడీ, అమిత్ షా కూడా ఇక్కడ కార్యక్రమంలో హాజరైనట్టుగా చూడవచ్చు. ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచాలి. రాష్ట్ర బడ్జెట్లోనూ 18% ఫండ్స్ కేటాయించాలి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ. రాష్ట్రంలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కేటాయించేలా చూడాలని కాంగ్రెస్ హైకమాండ్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18%కి పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో తేలింది. దానికి అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను 18%కి పెంచాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు వివేక్ గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందని, అందుకు చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నిదర్శనమని అందులో పేర్కొన్నారు. బడ్జెట్లో ఎస్సీలకు 15% నిధులు కేటాయించాలని 2013లో ఆనాటి కాంగ్రెస్ సర్కార్ చట్టం చేసింది. ఆ నిధులను తప్పనిసరిగా ఖర్చు చేయాలని అందులో పేర్కొంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎస్సీల జనాభా 18%కి పెరిగినందున వచ్చే బడ్జెట్లో ఎస్సీలకు 18% నిధులు కేటాయించేలా చూడాలి అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఎస్సీల్లో మెజారిటీ ప్రజలకు భూమి లేదు. దీంతో వాళ్లకు రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలతో లబ్ధి జరగడం లేదు. ఈ నేపథ్యంలో నేను చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. విధంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఇక్కడ మన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ రాశారు. 18% ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించాలని. ఈ విధంగా ఇక్కడ గతంలోనే 15% ఇవ్వాలని ఇక్కడ పొందుపరిచారు. ఇప్పుడు 18%కి చేర్చాలి. ఎస్సీల జనాభా కూడా పెరిగింది 18%కి. దానికి గాను ఇక్కడ రిజర్వేషన్ కూడా 18%కి పెంచాలన్నట్టుగా ఆయన లేఖలో పేర్కొన్నట్టు చూడొచ్చు. ఎస్సీలకు ఎక్కడ కూడా భూమి ఉండదు వాళ్లకు. దాని ద్వారా రైతు బంధు ప్రయోజనం జరగదు. రైతు భరోసా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అందదు. ఇక్కడ ప్రయోజనం కలిగించేది అన్నట్టుగా ఆయన వెంకటస్వామి ఈ లేఖలో తెలియజేసినట్టు చూడొచ్చు. బేసిన్ ఆవలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది. కావేరీ అవార్డు ప్రకారం ఒక్క పంటకే నీళ్లు కర్ణాటకకు, అలాగే నీటి కేటాయింపులు. తెలంగాణ ఏపీ జల వివాదం కూడా అలాంటిదే. భౌగోళిక స్థితి కన్నా చారిత్రక కారణాలే చూడాలి. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదులు. ఈ విధంగా సుప్రీంకోర్టే చెప్పింది బేసిన్ ఆవలికి నీళ్లు తరలించొద్దని. ఇది బెంగళూరులో కూడా అది జరుగుతుంది, కర్ణాటకలో కూడా ఇదే జరుగుతుంది, అది తెలంగాణలో కూడా వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉమ్మడి ఏపీలో నీటి పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయం వల్లే తాము లిఫ్టులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 KWDT2 బ్రజెస్
కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ అధికారులు వివరించారు. హైదరాబాద్ రాష్ట్రంలో గ్రావిటీతో కూడిన ప్రాజెక్టులను ప్రతిపాదించగా ఉమ్మడి ఏపీలో వాటిని పక్కన పెట్టారని చెప్పారు. అందుకే తెలంగాణలో లిఫ్టుల మీద ఆధారపడి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గురువారం రెండో రోజు ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలను అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్ వినిపించారు. ప్రధానంగా తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ ట్రిబ్యునల్ కేటాయింపులపైనే వాదనలు జరిగాయి. 2018 నాటి కావేరీ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా చేసుకొని తమిళనాడు కర్ణాటకకు నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వ్యవసాయానికి నీటి వాడకాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించిందన్నారు. మల్టీ క్రాఫ్ట్కు బదులు సింగిల్ క్రాఫ్ట్కు నీళ్లు ఇవ్వాలని సూచించిందన్నారు. ఆ మేరకు కర్ణాటకకు నీటి కేటాయింపులు చేసిందన్నారు. అవుట్ బేసిన్కు నీటిని తరలించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా సుప్రీంకోర్టే చెప్పుకొచ్చింది. ఇక్కడ బెంగళూరుకు కానీ ఏపీ కానీ నీళ్లు బేసిన్ అవతలికి వదలకూడదని, ఒక పంటకే నీళ్ళు ఇవ్వాలి, ఇక్కడ 2 పంటలకు నీళ్లు అందించొద్దు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దాన్ని ఇక్కడ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారని ఇక్కడ మనం చూడవచ్చు. అధికారులు వివరించి హైదరాబాద్ రాష్ట్రంలో గ్రావిటీతో కూడిన ప్రాజెక్టులను ప్రతిపాదించగా ఉమ్మడి ఏపీలో వాటిని పక్కన పెట్టారని చెప్పారు. అందుకే తెలంగాణలో లిఫ్టుల మీద ఆధారపడి పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీలో వాటిని పక్కన పెట్టారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో గ్రావిటీతో కూడిన ప్రాజెక్టులను ప్రతిపాదించగా అయితే ఈ విధంగా ప్రాజెక్టుల మధ్య ఇంకా ఈ సరైన న్యాయం జరగలేదని భావించవచ్చు. ఇక్కడ మనం తెలంగాణకు సరైన మోతాదులో నీటిని ఇప్పటికి కూడా పొందలేకపోతున్నాం అన్నట్టుగా చూడవచ్చు. దీనికి సంబంధించి కర్ణాటక ఒకవైపు, అదేవిధంగా ఏపీ కూడా పెద్ద మొత్తంలో మోసం మన నుంచి ఇంకా మనకు రావాల్సిన నీళ్ళను దోచుకునే ప్రయత్నం జరుగుతుందన్నట్టుగా మనం జరుగుతున్న దాన్ని బట్టి చూసుకోవచ్చు. జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారు. కేంద్రంతో పాటు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు నోటీసులు. లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉందని కామెంట్. జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి రారు. కేంద్రంతో పాటు రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు నోటీసులు. లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను డిస్టర్బ్ చేసే విధంగా ఉందని కామెంట్. ఈ విధంగా లోక్పాల్ ఉత్తర్వు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, స్వేచ్ఛను డిస్టర్బ్ చేసే విధంగా ఉందని సుప్రీంకోర్టు భావిస్తుంది. ఏ విధంగా జడ్జిని విచారిస్తుందో దానికి సంబంధించి లోక్పాల్ విచారించే విధానాన్ని తప్పుపడుతున్నట్టుగా చూడొచ్చు ఇక్కడ సుప్రీంకోర్టు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్తో నడపలేరు. రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు. డిప్యూటీ సీఎం బట్టి ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలోని అంశం. సహకారం అంటే బలవంతం కాదు. కేవలం సంప్రదింపులే. వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్. కేరళలో నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనానికి హాజరు. కేరళలో నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనానికి హాజరై ఆ సమావేశంలో మాట్లాడుకొచ్చారు. కేంద్రం ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న విద్యపై ఇక్కడ అధికారం వ్యక్తం చూపించడం సరికాదన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఉమ్మడి జాబితాలోని అంశం. సహకారం అంటే బలవంతం కాదు, కేవలం సంప్రదింపులే. వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్. వీసీల అర్హత ప్రమాణాలు మార్చడంపై ఫైర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చూడొచ్చు. వీసీల అర్హత అంటే వీసీలని కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇది ప్రమాణాలు మార్చడం ఇది కేంద్ర ప్రభుత్వానికి సరైనది కాదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని కేంద్రానికి సూచించారు. సహకారం అంటే బలవంతం కాదని, కేవలం సంప్రదింపులేనని గుర్తు చేశారు. గురువారం కేరళలోని తిరువనంతపురంలో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్నారు. యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా రంగంలో కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మీరు బిల్లులు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్న తరహాలో యూజీసీ కొత్త నిబంధనలు ఉన్నాయన్నారు. యూజీసీకి సంబంధించి ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై తదితర అంశాలపై చర్చించారు. ఈ విధంగా ఏదైతే యూజీసీ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో అది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై ప్రభావం చూపిస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వల్ల ఇక్కడ రాష్ట్రాలు ప్రభావితం కావాల్సి వస్తుంది. ఆ విధంగా ఉండకూడదు. సహకారం చేసే విధంగా ఉండాలి కానీ బలవంతం చేసే విధంగా ఉండకూడదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ తీరును బట్టి విక్రమార్క మాట్లాడినట్టుగా చూడొచ్చు.
అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాల సేకరణ 24.45 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ గుర్తింపు హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం నోటరీల మీద లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తింపు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏ జిల్లాలో ఎంతెంత అసైన్డ్ భూములు ఉన్నాయో వివరాలు తెప్పించుకున్నది. ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలింది. ఇందులో డిజిటల్ సైన్ కానివి 5.36 లక్షల ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాల సేకరణ 24.45 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ గుర్తింపు హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల అధ్యయనం నోటరీల మీద లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తింపు. ఈ విధంగా నోటరీల మీదనే లక్షల ఎకరాలు చేతులు మారినాయి అసైన్డ్ భూములు. ఈ విధంగా ప్రభుత్వ భూములు ఇక యాజమాన్య హక్కులు ఒకరి నుంచి ఒకరికి ఇక్కడ నోటరీల మీదనే మారినాయి, రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే అన్నట్టుగా చూడొచ్చు. దీనిపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్డ్ భూముల వివరాలు సేకరించింది. 24.45 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ గుర్తించింది. హక్కుల కల్పనపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అసైన్డ్ భూములపై హక్కులు అనేది వాటిని పరిశీలించి మన రాష్ట్రంలో కూడా అదే విధంగా ఇక్కడ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారులను అండగా పెట్టుకొని ఎంతో ప్రభుత్వ భూములను వాళ్ళ తమ సంబంధించిన వాళ్ళపై మార్చుకుంటున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా ప్రభుత్వం దీనిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది ఇక్కడ మరి చూడాలి. రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశం. భూ తగాదా విషయంలో నలుగురు కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్, పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణ, పోలీసుల అదుపులో 2 నిందితులు. ముగిసిన రాజలింగమూర్తి అంత్యక్రియలు. భూపాలపల్లి పట్టణంలో జరిగిన రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం రేగుతున్నది. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే ఈ మర్డర్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. ఈ విషయంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. హత్య వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని పోలీస్ అధికారులను ఆదేశించారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలు సేకరించాలని, దోషులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ స్పందించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే రాజలింగమూర్తిని హత్య చేసిరో ఇది రాజకీయ హత్యగా భావిస్తున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా ఈయన ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములను గుంజుకున్నారో, ఆ విధంగా కబ్జా చేసుకున్నారో, ఆ విధంగా ప్రభుత్వాల సొమ్మును తింటున్నారో వాళ్ళపై ఈయన కేసులు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు. రాజలింగమూర్తి ఆ కక్షతోటే ఇతన్ని హత్య చేసినట్టుగా ఇక్కడ భావిస్తారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు చూడొచ్చు. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టకూడదు అన్నట్టుగా ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు చూడొచ్చు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే హత్య, మర్డర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ గండ్ర పాత్ర, మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హత్య రాజకీయాలను పెంచి పోషించింది, లోతుగా దర్యాప్తు చేయిస్తామని వెల్లడి. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించండి. ఇక్కడ బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే హత్య జరిగిందన్నట్టుగా ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ, గండ్ర వెంకటరెడ్డి కూడా గండ్ర పాత్ర కూడా ఉంది. అక్కడ అంతకుముందుకు మాజీ ఎమ్మెల్యే అక్కడ ఈయన ఉన్న ప్రాంతంలో ఆయన కూడా పాల్పంచుకున్నారు అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలి, నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు గండ్ర. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, హత్య రాజకీయాలు కాంగ్రెస్కే అలవాటని వ్యాఖ్య. సిబిఐతో విచారణ జరిపించాలి, నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఆయన గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అన్నట్టుగా హత్య రాజకీయాలు కాంగ్రెస్కే అలవాటని ఆయన మాట్లాడుకొస్తారు. హద్దు దాటితే కఠిన చర్యలే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పవు, నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. ఏ రేటింగ్ కంటెంట్ను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు, సెక్సువల్ చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్ట్ చేయొద్దని వార్నింగ్. ఈ విధంగా హద్దు దాటితే కఠిన చర్యలు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక. ఎవరైతే అశ్లీల దృశ్యాలకు పోస్ట్ చేస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఓటీటీకి సంబంధించి అదేవిధంగా యూట్యూబర్లకు కూడా అదే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినట్టు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.